దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారితో దాదాపు 10 సంవత్సరాల ట్రావెల్ చేసినటువంటి అనుభవం ఉంది. ఆయనతో సుదీర్ఘంగా ఆయనతో సన్నిహితంగా మెలిగినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు దాదాపు 10 సంవత్సరాలతో ట్రావెల్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ మనందరికీ తెలిసినటువంటి వ్యక్తే వి హనుమంతరావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు మన్మోహన్ సింగ్తో ఎలాంటి అనుభవాలు ఉన్నాయి, ఆయన ఎలా ఆలోచించేవారు, ప్రధానిగా దాదాపు 10 సంవత్సరాలు ఆయన కొనసాగారు యూపీఏ గవర్నమెంట్లో. హనుమంతరావు గారు ఉన్నారు మనతో పాటు. హనుమంతరావు గారు నమస్తే. చూడండి, అంతేకాదు ఆయన పివి నరసింహరావు గారి క్యాబినెట్లో ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. ఎందుకంటే ఆ రోజు మెజార్టీ వచ్చిన రాజీవ్ గాంధీ చనిపోవడం, అసాసినేషన్ కావడం తర్వాత సోనియా గాంధీ గారు ఎట్టి పరిస్థితుల్లో నువ్వే ఉండాలని మేము ధర్నా చేసినాం ఆయన ఇంటి ముందు. ఎంత చెప్పినా ఆమె నేను ఉండను, ఒక ఆర్థికవేత్తను, పివి నరసింహరావు ఆర్థిక విధానాన్ని ఆయన యాజ్ ఎ ఎక్స్పర్ట్ ఫైనాన్స్లో ఆయనను తీసుకురావాలని ఆమె 10 ఏళ్ళు 2 సార్లు అవకాశం వచ్చింది. కానీ రెండోసారి కూడా రాహుల్ గాంధీ గారు కాగలుగుతుండే ఆయన కూడా ఈయననే ఉండాలి, ఆయన ఎక్స్పీరియన్స్ మనకు అవసరం, దేశానికి ఆర్థిక వ్యవస్థను బాగు చేస్తున్నాడు, ప్రపంచంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు అనే ఆలోచనతో ఆయననే కొనసాగించాడు. చాలా మంచి వ్యక్తి అండి. అదే కాకుండా ఆయన దగ్గర 2 సార్లు నేను ఓబీసీ ఇష్యూలో తీసుకొని పోయిన కులగన జరగాలని, అదేవిధంగా ఐఐఎంలో రిజర్వేషన్ సుప్రీంకోర్టు కొట్టేస్తే అప్పుడు సోనియా గాంధీ దగ్గర పోయిన, మేడం మా పిల్లలు టాలెంట్ ఎవరి అబద్ధము కాదు, టాలెంట్ ఈజ్ గాడ్ హ్యాస్ గివెన్ టు ఎవ్రీబడి అంటే ఏం చేయాలంటే మన్మోహన్ సింగ్ చెప్పింది, పార్లమెంట్లో బిల్లు పెట్టింది, మన్మోహన్ సింగ్ గారు పెట్టడం, దానికి పాస్ కావడం, కొన్ని వేల సంఖ్యలో మా ఇంజనీర్లు అవుతుండ్రు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్, అది ఆయన చలువ వల్లనే అయిందనేది ఉన్నది. ఇవాళ నరేంద్ర మోడీ 3వ సారి ప్రధానమంత్రి అయినా ఆయనను కూడా 3 సార్లు కలిసిన యాజ్ ఏ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్. ఆయన ఎప్పుడు కూడా చేయలేదు. మా జనంలో ఉన్న పాపులేషన్ బీసీలకు ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వండి అంటే అది చేయలేదు. మన్మోహన్ సింగ్ గారు మిమ్మల్ని ఏమని పిలుస్తుండే? మీ 10 సంవత్సరాల ఫ్రెండ్షిప్లో, మీ 10 సంవత్సరాల గుర్తులో మన్మోహన్ సింగ్ గారు ప్రధాని చూడగానే మిమ్మల్ని చూసి ఏమంటుండే? అదే కాకుండా ఆయన ప్రధానమంత్రి దిగిపోయినాక కూడా ఆయనకు ఏఐసిసి సిడబ్ల్యూసి మెంబర్గా మిమ్మల్ని ఏమని పిలుస్తుండే మన్మోహన్ సింగ్? క్యా హనుమంతరావుజీ కైసేవో అనేది. నేను తిరిగి వచ్చేది కదా, ఆయన కింద పనిచేసేది కదా, నార్త్ ఈస్ట్ స్టేట్ ఇన్ఛార్జ్ ఉంటే ఆయన కింద పనిచేసేది, ఏది పోయినా సానుకూలంగా ఇచ్చేది. వాళ్ళ భార్యగా అయితే చాలా ఉత్తముడు. రాగానే హనుమంతరావుజీ అని పిలిచేది, క్యాబ్ అవుతాడు కూర్చోబెట్టేది, కాఫీ తాగిపించేది. ఆయనతో ఏమేమి గుర్తులు ఉన్నాయి మీకు? ఇప్పుడు పార్లమెంట్ ఆయనతో పాటు మీకు ఏమేమి గుర్తు చేసుకోవడానికి ఏమేమి అంశాలు గుర్తొస్తున్నాయి? ఒకటైతే ఐఐఎం రిజర్వేషన్ తేవడం కానీ, పార్లమెంట్లో బిల్లు పెట్టడం, అది మరవరాంది. ఇవాళ మా అందరికీ ఆయనకు కూడా బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచన కలిగిన వ్యక్తి. దేశ ఆర్థిక పరిస్థితిని ఈ స్థాయికి తెచ్చిందంటే పివి నరసింహరావు ఆయనకే వస్తుంది ఆ గుర్తింపు. అదేవిధంగా అపోజిషన్ కూడా ఎన్నడూ కూడా అగౌరవంగా మాట్లాడకపోయేది. ఏదైనా క్వశ్చన్ వేస్తే కూడా మంచిగా సైలెంట్గా మంచి జవాబు చెప్పేది. వాళ్ళను కూడా అరే మన్మోహన్ సింగ్ మంచివాడు అని అనిపించుకున్న వ్యక్తి ఎవరైనా ఉంటే డాక్టర్ మన్మోహన్. నిజంగానే హనుమంతరావు గారు అంటే ప్రతిపక్షాలు, అన్ని రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్నటువంటి వారి మన్మోహన్ సింగ్ గారిని వాళ్ళు పొగుడతారు. ఆయనను నిజంగా అజాత శత్రువు. ఆయనను ఎవరు పెద్దగా విమర్శించరు. ఆయన మితభాషి అనేటువంటిది కూడా ఉంది. అంటే ఎక్కువగా మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు అనేటువంటిది. ఎందుకు సైలెంట్గా ఉండేవారు? ఏ విషయాల్లో ఎందుకు అట్లా ఉండేవారు? సైలెంట్గా 2 మాటలు మాట్లాడినా అది బాగా హిట్ అవుతుంది. ఏదే కానీ మన సమయస్ఫూర్తి మాట్లాడేవాడు, తక్కువ మాట్లాడేది. కానీ ఏదైనా బడుగు బలహీన వర్గాల ఇంట్రెస్టు, దేశంలో అందరికీ న్యాయం జరగాలని ఆలోచన చేసిన వ్యక్తి. నిజంగా కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. ఎవడు అనని మాట అన్నాడు. ఇవాళ ఆయన బతికి ఉంటే ఆయన పార్టీకి ఎంతో లాభం అవుతుండే.
సరి అయిన సమయంలో ఆయన చనిపోవడం కాంగ్రెస్కు పెద్ద లాస్ అని నేను చెప్పగలను. ఇంకొకటి ఏం చెప్తారు హనుమంతరావు గారు, ఇప్పుడు మైనారిటీ వర్గాలలో ముఖ్యంగా సిక్కు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, సిక్కులు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు, కానీ ఆయనను ప్రధాని చేసినటువంటి ఘనత కాంగ్రెస్కు ఉంది. సో జనరల్గా సాధారణంగా సిక్కులు ప్రధాని అయ్యేటువంటి పొజిషన్ లేకుండా ఆయనకు అవకాశం దక్కింది. మేము ఒకటే ఆలోచన, దేశ ప్రగతి చూస్తాం. దేశ ప్రగతి గురించి ఎవరు చేయగలుగుతారు? కులాలకు సంబంధంగా కాకుండా బడుగు బలైన వర్గాలకు వారికి అవకాశం ఇవ్వాలన్న సోనియా గాంధీ ఆలోచన. లల్లు ప్రసాద్ యాదవ్ ఎంతో రిక్వెస్ట్ చేశాడు, మాకు తెలిసిపోయి, అమ్మ నువ్వు ఉండాలి, నీకు ప్రజలు అవకాశం ఇచ్చినట్టే. నేను ఉండను. ఆర్థికవేత్త అయినటువంటి ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉన్నది, తప్పనిసరిగా ఆయన ఉంటే దేశంకు లాభం అవుతుందని 2 సార్లు కూడా ప్రజలు అవకాశం ఇచ్చిన సోనియా గాంధీ ఆయనకే అవకాశం ఇచ్చింది. కాబట్టి ఆయన అందరితో బాగుండేవాడు, అందరికీ ఏది చెడ్డ పేరు లేదు, నిరాడంబరంగా సింపుల్ సిటీగా ప్రధానమంత్రిగా ఫీల్ కాకపోయేది. మీకు తెలుసు కదా, ఎల్బీ నగర్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే, బాంబు జరిగితే ఎట్లొచ్చిండు సింపుల్. అక్కడ కూడా నేను పిలవంగానే నిలబడి ఆగిండు, నన్ను విలుమన్నాడు, పిలిచిండు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎవరు చెప్పినా నవ్వు నేను అడిగిన మరి వీళ్ళకి న్యాయం చేయాలన్న. అంటే అంత మంచి వ్యక్తి పోవడం దేశానికి, మా పార్టీగా కాదు, భారతదేశ ప్రజల్లో బడుగు బలైన వర్గాలకు ఒక మేధావి, దేశాన్ని ప్రగతి పథంలో తీసుకుపోయిన ఒక నాయకుడు పోయిండని ప్రతి ఒక్కడు ఫీల్ అవుతున్నాడు. మేము కూడా ఇవాళ పొద్దున్నే మరి గాంధీ భవన్లో ఏది ఆయనకు నివాళులు అర్పించినాం. అదే కాకుండా నేను 2 సార్లు ఆయనతో కలిసినప్పుడు డెలిగేషన్, ఒకసారి 70 మంది, ఒకసారి 80 మంది కలిసిన కూర్చొని మాట్లాడినటువంటి వ్యక్తి. అందరు కూడా అన్ని పార్టీల వారితో అన్నీ తెలుసుకునేవాడు కనుక ఆ ఫోటోలు కూడా నాకు ఇయ్యాలి, కూడా నా పుస్తకంలో రాసిన, పుస్తకంలో ఆయన ఫోటో పెట్టిన వైలార్ రవి కానీ, అదేవిధంగా అందరు కూడా ఏది ఇతర రాజకీయ పార్టీలు అందరితో నా ఫోటోలు ఉన్నాయి. ఆయన మర్యాదగా మాట్లాడేది, అడగంగానే అపాయింట్మెంట్ ఇచ్చేది, చదివి ఏం చేయాలి అనేది ఆలోచన కూడా చేసినటువంటి వ్యక్తి. అదే నరేంద్ర మోడీకి 3 సార్లు కలిసిన ఒక్క పని కూడా చేయలేదు. మన్మోహన్ సింగ్ గారిని చివరిగా ఎప్పుడు కలిశారు మీరు? ఏం మాట్లాడారు? గుర్తుందా మీకు? ఎన్ని సంవత్సరాల క్రితం కలిశారు? నెలలు అవుతుందా, సంవత్సరాలు అవుతుంది? నేను యాజ్ లాంగ్ నార్త్ ఈస్ట్ స్టేట్ ఆయన ఇన్ఛార్జ్ ఉన్నంతసేపు 2 సార్లు కలిశాను. ఆ తర్వాత కలిసే అవకాశం దొరకలేదు. ఎందుకంటే ఆయన కొంత ఏది పుస్తకాలు చదవడం, ఇంట్లోనే ఉండడం కనుక ఆయన ఇబ్బంది. టైం అడిగితే బిజీ ఉన్నారు అని చెప్పేది. కానీ 2 సార్లు నాకు ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో కాఫీ తాగి, టీ తాగే అవకాశం దొరికింది. వాళ్ళ సతీమణి కూడా చాలా మంచి వ్యక్తి. అదే నిజంగా కూడా నాకెంతో సంతోషం, ఎంతో బాధ ఉన్నది. ఎందుకంటే అలాంటి వ్యక్తి చనిపోవడం, దేశానికి ఉపయోగపడే వ్యక్తి ఇంకా 4 కాలాల పాటు ఉండుంటే, రాహుల్ గాంధీకి తీసుకున్న నిర్ణయం, కులగన నిర్ణయం దేశమంతటా కూడా లాభపడుతుండే. ఆయన సజెషన్స్ దేశానికి అవసరం ఉండేది అనేది నా ఉద్దేశం. ఏదైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రాలలో, అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కాకుండా అప్పుడు మిగతా పార్టీలు అధికారంలో ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, ఇంకా ఇతర రాష్ట్రాల్లో, గుజరాత్లో కానీ, సో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఎట్లా మెలిగేవాడైనా? మీకు ఏం చాలా బాగా విండక్టివ్ ఎక్కడ కాదు ఆయన. అందరివాడు, హనుమంతరావు అందరివాడు అన్నట్టే మన్మోహన్ సింగ్ అందరివాడుగా పేరు పంచుకున్నాడు. ఏ ముఖ్యమంత్రిని కూడా ఇబ్బంది పెట్టలే. ప్రాబ్లం సాల్వ్ చేసేదే ఆలోచన చేసేది, కానీ వ్యక్తిగతంగా ఈయన వేరే పార్టీ అనేది ఆలోచన చేయకపోతే, నేను ప్రధానమంత్రి, నేను అందరినీ వాడు అనే ఆలోచన కలిగినటువంటి, ఇవాళ రేపు కొత్త సిస్టమ్ ఇది. ప్రధానమంత్రి కాగానే తన పార్టీ వాళ్ళు, తనకు అనుకూలం ఉన్న వాళ్ళకే లాభం జరగాలి, వేరే పార్టీల వాళ్ళను దూరం పెట్టాలనే కల్చర్ అయినది కాదనేది నా ఉద్దేశం. కొన్ని సందర్భాల్లో కొంచెం వెనుకలు వెళ్తే ఆయన పాలన నిజంగానే ఆర్థికవేత్త, ఆయన ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించినటువంటి వ్యక్తిగా ఆయనకు పేరుంది. భారతదేశంలో ప్రధానిగా కూడా చేశారు ఆయన. ఇక్కడ వరకు వచ్చిన ఆయన గురించి మాట్లాడుకుంటున్న రోజుల్లో, ఆయన పీరియడ్లోనే యూపీఏ గవర్నమెంట్లో పెద్ద ఎత్తున స్కాములు జరిగాయి, గొలాటాలు అయ్యాయి మొత్తం అనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు బొగ్గు స్కామ్ అని, ఇంకా ఇతరత స్కామ్ అని, 2G స్కామ్ అని, ఇలా అనేక రకాల స్కాములు కూడా ఆయన పీరియడ్లో జరిగినటువంటి చర్చ ఉంది కదా. వాటి గురించి ఆయన ఎప్పుడైనా బాధపడేవారు? ఆయన మాత్రం ఇక్కడ కూడా తన వంతు బాధ్యతగా ఎక్కడ కూడా ఏ చెడ్డ పని చేయలేదు. కేవలం ఇది అపోజిషన్, కేవలం ఏ విధంగా నన్ను మన్మోహన్ సింగ్ని పక్కకు పెట్టి మా మీద
అపోహలు సృష్టించిండ్రు, మా మీద కేసులు పెట్టడం తప్పితే ఆయన ఎక్కడ కూడా. అంతెందుకండి మీరు చూపండి, బోఫర్స్ కేసులో రాహుల్ గాంధీ గారు చనిపోయినాక 13 ఏళ్ళ తర్వాత వచ్చింది. ఇవాళ జేపీసీ ఏమంటే ఎందుకు వేస్తలేరు? ఏది అదాని ఇష్యూలో వాళ్ళకు ఒక చిత్తశుద్ధి లేదు. మన్మోహన్ సింగ్ గారికి చిత్తశుద్ధి ఉండే తప్పనిసరిగా ఆయన ఎక్కడ కూడా తప్పులు చేయొద్దు అనేది కల్చరు. ప్రజలకు లాభం పడాలి, అభివృద్ధి జరగాలి, దేశం మొత్తం ప్రపంచ దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మన భారతదేశానికి న్యాయం చేయాలనే రూపకల్పన ఆయన మనసులో ఉండేది అనేది నా ఉద్దేశం. హనుమంతరావు గారు, ఇంకొకటి, ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఆయన అభిప్రాయం ఎట్లా ఉండే? మీతో ఎప్పుడైనా షేర్ చేసుకురా? తెలంగాణకు సంబంధించిన నాయకులతో షేర్ చేసుకుంటే, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజన చేసి తెలంగాణ ఏర్పాటు చేసి పోయినప్పుడు కైసావర్ అని తెలంగాణ ఇష్యూ కూడా ఆయనతో మాట్లాడేది కదా. నేను ఆయన కన్సర్న్ ఉండే వాళ్ళు తెలంగాణ ఇస్తేనే బాగుంటుంది. తెలంగాణ కల్చర్ వేరు, ఆంధ్ర కల్చర్ వేరు. ఎందుకంటే వాళ్ళ ఆధిపత్యం ఉంది, వీళ్ళు బడుగు బలై ఏది వీళ్ళు కొద్దిగా బ్యాక్ నెట్ అని గుర్తించాడు. కాబట్టి ఆనాడు ఆ నిర్ణయం సోనియా గాంధీ గారి ఆలోచనను ఆయన ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనసులో ఉండే కనుక ఆయన చేయగలిగిండు అనేది, సోనియా గాంధీ చేయగలిగిండు. అందుగురించే బిల్లు తీసుకొచ్చింది ఆమెనే, పాస్ చేపించింది ఆమెనే. దానికి పూర్తి సహకారం కల్పించినటువంటి మన్మోహన్ సింగ్కు నిజంగా నేను నివాళులు అర్పిస్తున్నా. వాళ్ళ కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయుధారు కలిగాలని కోరుతున్నాను. ఇంకొకటి, చివరగా మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ కుటుంబంతో ఎలా ఉండేవారు? గాంధీ కుటుంబంతో, ముఖ్యంగా సోనియా, ఇప్పుడు అంతకుముందుకు రాజీవ్ గాంధీ కానీ, రాహుల్ గాంధీతో కానీ, ప్రియాంక గాంధీతో ఏది అయినా కూడా ఆయనకి ఏది భేదాభిప్రాయం లేకుండా ఏదన్నా ఉంటే సూటిగా అడిగేవాడు, ఇది చెయ్యాలి అంటుండే. అదేవిధంగా సోనియా గాంధీ గారికి కూడా మన్మోహన్ సింగ్ అంటే హయ్యెస్ట్ రికార్డు ఉండే ఆయనతోటి మాట. అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా అదే విధానం ఉండే, ఆయన మీద ప్రేమ కానీ ఆయన ఆలోచనను అందరూ కూడా ఒక్కడు కూడా విమర్శించినని నేను చూడలేదు. అలాంటి వ్యక్తి చనిపోవడం భారతదేశానికి, కాంగ్రెస్ పార్టీ కాదు, బడుగు బలైన వర్గాలకు అందరికీ అన్యాయం జరిగిందనేది చెప్పగలను. చివరగా, పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా మన్మోహన్ సింగ్ను పొగిడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో నిజంగానే మీరు అంటున్నట్టుగా అందరి వాడుగానే ఆయనకు పేరుంది. చివరగా ఆయన గురించి తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలకు ఒక మంచి వ్యక్తి, ఆర్థికవేత్త, పేదవాళ్ళ గురించి ఆలోచన చేసే ఒక ప్రధానమంత్రి మనకు లేకపోవడం, అందులో రాహుల్ గాంధీ గారు ఏదైతే కులగన జరగాలని తెలంగాణలో కులగన మొదలైంది 90%. అదేవిధంగా ఇతర నిజంగా కూడా మన్మోహన్ సింగ్ గారు ఆలోచన ఇంప్లిమెంట్ కాలేదు. అన్ని రాష్ట్రాలలో కులగన జరిగితే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుందని నేను ప్రజలకు చెప్తున్నాను. ఇది వి హనుమంతరావు గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కూడా కలిసి పనిచేస్తున్నటువంటి నాయకులు. తెలంగాణలో అత్యంత కీలక నాయకులు హనుమంతరావు ఒకరు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పిసిసి చీఫ్గా పనిచేశారు. ఇప్పటికే దాదాపు సుదీర్ఘ సమయం, దాదాపు 18 సంవత్సరాలు రాజ్యసభ సభ్యులుగా సేవలు అందించారు. ఇక్కడ తెలంగాణలో కూడా గతంలో ఆయన అనేక అవకాశాలు వచ్చినప్పటికీ తీసుకోలేదు. కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చినా తీసుకోలేదు. మన్మోహన్ సింగ్ పీరియడ్లోనే కేంద్ర మంత్రిగా అవకాశం దక్కినా అప్పుడున్నటువంటి కొన్ని సినారియాలో దానికి కొద్దిమంది అడ్డుపడ్డారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా గతంలో మనతో షేర్ చేసుకున్నారు. సో మొత్తానికి మన్మోహన్ సింగ్, మాజీ దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్తో ఉన్నటువంటి అభిప్రాయాన్ని, అప్పుడుతో ఉన్నటువంటి అనుభవాలను, ఆలోచనల్ని షేర్ చేసుకునే ప్రయత్నం చేశారు హనుమంతరావు గారు ఆర్టీవీతో. చాలా సౌమ్యుడు, తక్కువగానే మాట్లాడతారు మన్మోహన్ సింగ్, కానీ చాలా ఎక్కువగా దానికి సంబంధించినటువంటి వివరణ ఉండేలా 2-3 పదాలే మాట్లాడగలుగుతారు. ఎవరిని ఒప్పించలేదు, ఎవరిని ఒప్పించలేదు. ఆయన అందరినీ ఒప్పించినటువంటి నేతగా పేరుంది. నిజంగానే దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నేతలు మన్మోహన్ సింగ్కి అంతే ప్రాధాన్యత ఇచ్చేటువంటి సిచ్యువేషన్ మనం ఇంకా చూస్తూ ఉన్నాం. ఇది మన్మోహన్ సింగ్ మృతికి సంబంధించినటువంటి విషయంతో, ఆయనతో ఉన్నటువంటి అనుభవాలను హనుమంతరావు గారితో మనతో షేర్ చేసుకున్నటువంటి విషయాలు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.